The next class we discuss another vitamin, that is vitamin B2. Vitamin B2. Vitamin B2. Okay. So now in the last class, in the latter we discussed vitamin B1. Okay. So now we have to discuss about vitamin B2 complexes. Vitamin B2 ne riboflavin అని కూడా అంటారు. ఓకేనా. సో originally riboflavin means vitamin B2. Okay. So originally riboflavin was named as vitamin B2. Riboflavin ne vitamin B2 అని పేరు పెట్టడం జరిగింది. బట్ దిస్ నేమ్ ఈజ్ నౌ గివెన్ టు ఏ గ్రూప్ ఆఫ్ విటమిన్స్. ఈ నేమ్ B2 అనేది పెట్టడానికి గల కారణం గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ఇందులో కలిసి ఉంటాయి. అది ఒకటి ఏంటంటే రైబోఫ్లావిన్. రైబోఫ్లావిన్ అంటే దాన్నే లాక్టోఫ్లావిన్ ఆర్ విటమిన్ జి అని కూడా అంటారు. రాక్టోఫ్లావిన్ విటమిన్ జి అని కూడా అంటారు. అండ్ ఇట్స్ డెరివేటివ్స్. అలాగే రైబోఫ్లావిన్ యొక్క డెరివేటివ్స్ ఎలా ఉంటాయంటే ఒకటి నికోటినిక్ యాసిడ్ అండ్ నికోటినామైడ్. నికోటినిక్ యాసిడ్ మరియు నికోటినామైడ్. అలాగే ఇంకోటి pyridoxine and its derivative. Pyridoxine and its derivative. And another one is pantothenic acid and another one folic acid and another one aminobenzoic acid and inositol and biotin. Dane vitamin H and these are all the derivatives of riboflavin. అంటే రైబోఫ్లావిన్కి ఇవన్నీ కూడా ఏంటంటే డెరివేటివ్స్. సో వేరువేరుగా ఉన్నాయి. అందులోంచి మనం ఈ డెరివేటివ్స్ అన్నిటిలోంచి తీసింది ఏంటి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే విటమిన్ B2. విటమిన్ B2. ఓకేనా. సో ఈ విటమిన్ B2 అనేది మనకి ఏ విధంగా వస్తుంది అనేది కనుక చూస్తే ద అక్రెన్స్ అంటే మనకి ఏ విధంగా ఇది వస్తుంది అన్నది కనుక చూస్తే రైబోఫ్లావిన్ ఈజ్ ఏ ఎల్లో క్రిస్టలిన్. రైబోఫ్లావిన్ అనేది అంటే విటమిన్ B2 అనేది విటమిన్ B2నే మనం ఇక్కడ ఏమని చెప్తున్నాం రైబోఫ్లావిన్ అని చెప్తున్నాం. ఓకేనా. సో రైబోఫ్లావిన్ ఈజ్ ఏ ఎల్లో క్రిస్టలిన్ కాంపౌండ్. ఇట్స్ ఎ వాటర్ సాల్యుబుల్. రైబోఫ్లావిన్ అనేది ఎల్లో క్రిస్టలిన్ కాంపౌండ్ మరియు వాటర్ సాల్యుబుల్. హీట్ స్టేబుల్ సాలిడ్ విచ్ అకర్స్ ఇన్ ద ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్. ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్. ఓకేనా. సో ఇది ప్లాంట్స్లోను మళ్ళీ యానిమల్ కింగ్డమ్స్లోనూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇట్ మే అక్కర్ ఎయిదర్ యాజ్ ఎ ఫ్రీ విటమిన్ ఆర్ యాజ్ ద ఫాస్ఫేట్. దీన్ని ఫ్రీ విటమిన్ గాను మరియు ఫాస్ఫేట్ గాను మరియు కాంబినేషన్ విత్ ద స్పెసిఫిక్ ప్రోటీన్ టు ఫర్మ్ ఎంజైమ్స్. అలాగే కొన్ని ఎంజైమ్స్ తోటి కలిపి కూడా దీన్ని చూడడం జరుగుతుంది. ద బెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఆర్ ఈస్ట్. ఈ విటమిన్ B2కి బెస్ట్ సోర్స్ ఏంటి అంటే ఎందులో ఉంటుంది అంటే ఈస్ట్, బ్యాక్టీరియా, అలాగే ఇంకోటి గ్రీన్ వెజిటేబుల్స్. ఓకేనా. అలాగే ఇంకోటి లివర్లో ఉంటుంది. అలాగే ఇంకోటి వీట్ జెర్మ్. ఓకేనా. వీట్ జెర్మ్స్లో ఉంటుంది. అలాగే ఎగ్ యోక్లో ఉంటుంది. మిల్క్, మీట్, ఫిష్ ఎక్స్ట్రా వీటిలన్నిటిలో కూడా ఏముంటుందండి విటమిన్ B2 అనేది ఉంటుంది. వెరీ లో కంటెంట్ ఆఫ్ రైబోఫ్లావిన్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ పాలిష్డ్ రైస్. పాలిష్డ్ రైస్లో కూడా చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఈ విటమిన్ B2 అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. రెటీనా ఆఫ్ ఐ అండ్ పొటాటోస్. ఓకేనా. రెటీనా ఆఫ్ ఐలోను అలాగే పొటాటోస్లో కూడా ఇది ఉంటుంది. రైబోఫ్లావిన్ ఈజ్ ఎ బ్రైట్ ఎల్లో పౌడర్. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ ఈజ్ ఏంటి ఇథనాల్. రైబోఫ్లావిన్ అనేది ఏంటంటే ఇది బ్రైట్ ఎల్లో పౌడర్. ఇది వాటర్లోను మరియు ఇథనాల్లోను సాల్యుబుల్ అవుతుంది. కానీ క్లోరోఫామ్ మరియు ఆర్గానిక్ సాల్వెంట్లో ఇది సాల్యుబుల్ కావట్లేదు. ద aqueous సొల్యూషన్ ఈజ్ ఎల్లో అండ్ షోస్ ఏ yellowish గ్రీన్ ఫ్లోరెన్స్. ఓకేనా. ద ఫ్లోరెసెంట్ ప్రాపర్టీ ఆఫ్ రైబోఫ్లావిన్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ఇట్స్ క్వాంటిటేటివ్ డెర్మిటైజేషన్లో దీన్ని ఉపయోగిస్తారు. కెమికల్లీ రైబోఫ్లావిన్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద ఎల్లో వాటర్ సాల్యుబుల్ పిగ్మెంట్స్ నౌన్ యాజ్ ఫియావిస్ అంటే ఐసోఅలాక్సజీన్స్ అన్నమాట. అండ్ సిన్స్ ఇట్ వాస్ ఫస్ట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ మిల్క్. సో దీన్ని ఆ B2 విటమిన్ ఫస్ట్ దేని నుంచి కనుగొన్నారంటే మిల్క్ నుంచి కనుగొనడం జరిగిందన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లాక్టోఫ్లావిన్. కాబట్టి దీన్ని రైబోఫ్లావిన్ లాక్టోఫ్లావిన్ అని కూడా అంటారు. లాక్టోఫ్లావిన్ ఎందుకంటే మనకి మిల్క్ నుంచి తీసేటప్పుడు దాన్ని లాక్టోఫ్లావిన్ అంటారు. Originally it was known as
ఓవాఫ్లావిన్. దీన్ని జనరల్గా మనకి ఏమని పిలుస్తారంటే ఓవాఫ్లావిన్ అని పిలుస్తారు. ఓవాఫ్లావిన్ అని ఎందుకు పిలుస్తారంటే దీన్ని ఎగ్ నుంచి ఐసోలేషన్ చేసినప్పుడు దీన్ని ఓవాఫ్లావిన్, ఎగ్ యోక్ నుంచి దీన్ని ఐసోలేట్ చేస్తారు కదా, దాన్ని ఓవాఫ్లావిన్ అంటారు. అలాగే దీన్ని హెప్టాఫ్లావిన్ అని కూడా అంటారు. ఏమంటారంటే హెప్టాఫ్లావిన్, ఎందుకంటే దీన్ని లివర్ నుంచి ఐసోలేట్ చేసినప్పుడు హెప్టాఫ్లావిన్ అంటారు. బట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రైబోఫ్లావిన్ యాజ్ ఇట్స్ కంటైన్స్ ద రైబోస్ రెసిడ్యూ ఇన్ ఇట్స్ మాలిక్యూల్. దీన్ని రైబోఫ్లావిన్ అని ఎందుకన్నారంటే దీని మాలిక్యూల్లో రైబోస్ న్యూక్లియస్, రైబోస్ ఓకేనా, ఆర్బిఎస్ రైబోస్ న్యూక్లియస్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి దీన్ని రైబోఫ్లావిన్ అని కూడా అంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇట్ బీయింగ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ది B2 కాంప్లెక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విటమిన్ B2. దీంట్లో B2 కాంప్లెక్సెస్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని విటమిన్ B2 అని కూడా అంటారు అన్నమాట. అంటే దీన్ని రైబోఫ్లావిన్ అలాగే విటమిన్ B2 అని కూడా అంటారు. ఐసోలేషన్, దేని నుంచి మనం దీన్ని ఐసోలేట్ చేస్తామంటే ఇట్ వాజ్ ఫస్ట్ ఐసోలేటెడ్ ఇన్ ఏ ప్యూర్ స్టేట్ ఆఫ్ ఫ్రమ్ V. ఓకేనా, ద మెటీరియల్ ఈజ్ acidified with concentrated HCl and the vitamin is observed on Fuller's earth. The absorbent is treated with water to remove HCl and the vitamin is eluted with basic solvents such as pyridine, methanol, water mixtures, ammonia, caustic solution, etc. With the vitamin is finally precipitated from the elute by an elaborate procedure involving several precipitations and redissolution. At one stage, the vitamin is thrown out as sparingly soluble thallium salts. Lactoflavin is crystallized from alcohol. Okay, the separation of riboflavin from its phosphoric acid esters is carried out by extracting the aqueous solution benzyl alcohol, in which only free riboflavin is soluble. The separation of riboflavin and riboflavin 5 phosphoric acid from flavin combined with proteins is achieved by dialysis in cellophane tube at 3 degrees of for 1 hour. ఓకేనా, సో ఈ విధంగా రైబోఫ్లావిన్ని ఐసోలేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్, deficiency or diseases of deficiency of vitamin B2 and what are the diseases or causes. The average healthy adult man human requires 2 నుంచి 3 milligrams అనేది కావాలన్నమాట. 2 to 3 milligrams of riboflavin per day. ప్రతిరోజు 2 నుంచి 3 milligrams riboflavin అనేది ఉండాలి. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ గ్రోత్ అండ్ హెల్త్. ఇది మన యొక్క ఎదుగుదలకి మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. 2 నుంచి 3 milligrams అనేది ఉండదు. In man, a deficiency in riboflavin results inflammation of the tongue and chelosis అంటే cracking of the lips and corners of the mouth. పెదాలు పగిలిపోతుంటాయి కదండి, ఇక్కడ ఈ పగిలిపోవడం అనేది డ్యూ టు ద deficiency of riboflavin. ఓకే, రైబోఫ్లావిన్ టాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి. నోటు పోత అంటాం కదా, పెదాలు పగిలిపోవడం వల్ల వచ్చినప్పుడు రైబోఫ్లావిన్ అనేది ఒక టాబ్లెట్ వాడతాం, దానివల్ల తగ్గుతుంది. అది గుడ్లు అయ్యి పాలు తాగడం వల్ల కూడా తగ్గుతుంది. ఇట్ ఈస్ ఎ గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్. ఓకే, కాన్స్టిట్యూషన్, దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా కాన్స్టిట్యూట్ చేస్తామంటే ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ బై ద వర్క్ ఆఫ్ కూన్ అండ్ క్యారర్ అనే వాళ్ళు దీన్ని రింగ్ని కనుగొనడం జరిగింది. It is based on the following analytical and synthetic evidences. First of all, riboflavin యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఎంత అంటే the molecular formula of riboflavin C17H20 N4O6. So riboflavin యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఎంతండి? C17H20 N4O6. So this is the molecular formula of riboflavin. The silver salt of riboflavin on acetate yields from acetaldehyde. It indicates the presence of primary alcohol group. ఇందులో ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ ఉంటుందని మనకు ఎలా తెలుస్తుంది అంటే సిల్వర్ సాల్ట్ ఆఫ్ రైబోఫ్లావిన్ ద్వారా తెలుస్తుంది.
Oxidation of riboflavin with lead tetraestate yields formaldehyde. So in the presence of primary alcohol group ఉంటుంది formaldehyde form అవుతుంది. అలాగే there is no primary amino group since riboflavin does not react with nitrous acid. అంటే బేసిసిటీ అనేది ప్రదర్శించట్లేదు కాబట్టి ప్రైమరీ ఎమినో గ్రూప్ అనేది ఉండట్లేదు అని తెలుస్తుంది. అండ్ alkaline hydrolysis of the vitamin yields urea indicating the presence of the fragment NHCONH అంటే యూరియా అనేది ఉంటుంది అని మేము తెలియజేస్తున్నాం. Irradiation of an alkaline solution of riboflavin yields a new compounds lumiflavin or photoflavin, whereas similar treatment of the vitamin in acid or neutral solution gives lumicrome. The structure of the vitamin is largely derived from the structure of these two photolysis product. Okay, so the structure of lumiflavin స్ట్రక్చర్ అంటే ఇందులో బై కాంపౌండ్ ఏమొస్తుందంటే lumiflavin అనేది వస్తుంది. lumiflavin దీని స్ట్రక్చర్ ఏంటంటే C13H12 N4O2. This is called as the lumiflavin. ఈ lumiflavin ఎలా వస్తుంది అంటే దీన్ని ఫోటోలైసిస్ కనుక చేస్తే ఏమొస్తుందంటే C13H12 C4H8 O4 అవి రెండు ఫామ్ అవుతాయి. దీన్ని lumiflavin అంటారు. C13H12 N4O2 ని lumiflavin అంటారు. Lumiflavin can neither be acylated nor oxidized by lead tetraestate, showing thereby the C4 fragment is tetrahydroxybutyl side chain. అంటే ఇందులో టెట్రాహైడ్రాక్సీబ్యూటైల్ సైడ్ చైన్ ఒకటి ఉంటుంది అని తెలియజేస్తున్నాం. అలాగే ఆల్కలీన్ హైడ్రాలసిస్ ఆఫ్ lumiflavin yields యూరియా అండ్ ఎమినో కార్బాక్సిలిక్ యాసిడ్. దీన్ని ఆల్కలీన్ హైడ్రాక్సిలేషన్ చేస్తే ఏమొస్తుందంటే యూరియా మరియు ఈ కాంపౌండ్ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సిన్స్ ద టూ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద రియాక్షన్, యూరియా మస్ట్ కమ్ ఫ్రమ్ ఏ రింగ్ సిస్టమ్ and not from a side chain uride or a guanidino group, which would require only one molecule of water for hydrolysis. Okay, so therefore the acid A, this is A కనుక తీసుకుని ఏని ఫర్దర్గా -CO2 కనుక చేస్తే C11H12N2 వస్తుంది. దీన్ని B అంటాం. ఈ Bని NaOH కనుక ట్రీట్ చేస్తే మనకి గ్లయోక్సాలిక్ యాసిడ్ అంటారు. This is C. Okay. This is the compound C. ఎవరు కావాలమ్మా బాబు? This is the compound C, and the C structure is conformed by its senses. So the C structure ఎలా ఉంటుంది అంటే the structure of C is like that.
This is the structure C. Now the structure of C is confirmed by its synthesis. ఈ స్ట్రక్చర్ C యొక్క ఈ C యొక్క స్ట్రక్చర్ ని దాని యొక్క సింథసిస్ ద్వారా కన్ఫర్మేషన్ అనేది చేస్తాం. అంటే రైబోఫ్లావిన్ తీసుకుని ఫోటాలిసిస్ కనుక చేస్తే కాంపౌండ్ ఇది వస్తుంది. ఓకేనా, లూమిఫ్లావిన్ అనేది వస్తుంది. ఈ లూమిఫ్లావిన్ ని 1 మోల్ ఆఫ్ వాటర్ తోటి హైడ్రాలిసిస్, బేసిక్ హైడ్రాలిసిస్ కనుక చేస్తే కాంపౌండ్ ఏ వస్తుంది, కాంపౌండ్ ఏ డీకార్బాక్సిలేషన్ కనుక చేస్తే కాంపౌండ్ బి వస్తుంది. కాంపౌండ్ ని సోడియం హైడ్రాక్సైడ్ కనుక హీట్ చేస్తే కాంపౌండ్ సి వస్తుంది. ఇప్పుడు ఈ సి యొక్క సెక్టర్ కన్ఫర్మేషన్ నుంచి బి వస్తుంది, బి నుంచి ఏ వస్తుంది, ఏ నుంచి లూమిఫ్లావిన్ వస్తుంది, లూమిఫ్లావిన్ నుంచి రైబోఫ్లావిన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలండి, కాంపౌండ్ సి యొక్క స్ట్రక్చర్ ని మనం సింథసిస్ అనేది చేయాలి. ఓకేనా. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ కాంపౌండ్ సి. Next, conformation of compound C. Compound C యొక్క synthesis.
దిస్ ఈస్ ద కాంపౌండ్ సి సిన్సిస్. రైట్, కాంపౌండ్ సి యొక్క సిన్సిస్. ఓకేనా? రైట్ డౌన్ కాంపౌండ్ సి యొక్క సిన్సిస్. ఇప్పుడు therefore the structure of compound B can be represented as follow, which also explains the required product of hydrolysis. ఓకేనా? కాంపౌండ్ B అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. టేక్ ఏ స్క్రీన్ షాట్. నెక్స్ట్ కాంపౌండ్ B. NaOH కనుక వేస్తే అది ఎలా వస్తుందంటే కాంపౌండ్ సి ప్లస్ CH3CH2 ఇది వస్తుంది. సో సిన్స్ A is a beta keto carboxylic acid of B, it can be represented as below. ఓకేనా? keto carboxylic acid ఇందులో ఉంటుంది అని కాంపౌండ్ A లో. ఓకేనా? కాంపౌండ్ B అనేది కన్ఫర్మ్ అయింది దీని నుంచి. అలాగే కాంపౌండ్ A compound B structure is confirmed by compound C and compound A structure is confirmed by compound B. ఎందుకంటే కాంపౌండ్ B కి దీనికి డీకార్బాక్సిలేషన్ చేస్తే కాంపౌండ్ B వస్తుంది. ఓకేనా? కాంపౌండ్ B లో మనకి ఎస్టిక్ ఎస్టాల్డిహైడ్ కనుక ఏమవుతే కాంపౌండ్ C వస్తుంది. అంటే కాంపౌండ్ A డీకార్బోనేషన్ కాంపౌండ్ B అండ్ దిస్ ఇస్ ద బీటా కీటోనేట్ ఎస్టర్ అనేది ఉంటుందని కాంపౌండ్ B కి ఉంటుంది. B నుంచి C కి వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకి కాంపౌండ్ A B C స్ట్రక్చర్ అనేది కన్ఫర్మ్ అయింది. సో దేర్ఫోర్ సిన్స్ A and one molecule of urea are combined from lumiflavin. ఓకేనా? lumiflavin నుంచి యూరియా మాలిక్యూల్ అనేది ఒకటి వస్తుంది. ఆ యూరియా మాలిక్యూల్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం రాద్దాం. ఓకేనా? కాంపౌండ్ A వచ్చింది కదండి మనకి. కాంపౌండ్ A నుంచి మనకి ఆ lumiflavin నుంచి యూరియా అనేది వస్తుంది. ఆ యూరియా అనేది మనకి ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకేనా? సో రైట్ డౌన్
సో దీని నుంచి ఏ నుంచి బి, బి నుంచి సి, ఓకేనా. అంటే రివర్స్ లో వచ్చింది, సి నుంచి బి, బి నుంచి ఏ విధంగా వచ్చిందని చూడండి. ఇప్పుడు కాంపౌండ్ ఏ నుంచి మనకి రైబోఫ్లావిన్ కి మనకి అక్కడ ఏమో మిస్ అయిందంటే యూరియా అనేది మిస్ అయింది. అప్పుడు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. లుమిఫ్లావిన్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందని చెప్తాను అన్నమాట. దీన్ని ఆల్కలీ హైడ్రోలిసిస్, బేరియం హైడ్రాక్సైడ్. అంటే రైబోఫ్లావిన్ లుమిఫ్లావిన్ స్ట్రక్చర్ లుమిఫ్లావిన్ స్ట్రక్చర్ కాంపౌండ్ ఏకి మనకి యూరియా అనేది యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, లుమిఫ్లావిన్ స్ట్రక్చర్ అనేది వస్తుంది అని చెప్పేసి అంటున్నాం అన్నమాట. ఓకేనా. సో దేర్ఫోర్ ద లుమిఫ్లావిన్ స్ట్రక్చర్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై సిన్థసిస్ విచ్ ఇన్వాల్వ్స్ ద కండెన్సేషన్ ఆఫ్ N-methyl 1,4,5 diamino ఆర్థోఆక్సిలిన్ విత్ ఎరాక్సైడ్. సో దాని నుంచి మనకి లుమిఫ్లావిన్ స్ట్రక్చర్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద లుమిఫ్లావిన్. సో దేర్ఫోర్ ద స్ట్రక్చర్ ఆఫ్ లుమిక్రోమ్. సో ద సైడ్ చైన్ ఆఫ్ ది రైబోఫ్లావిన్ అనేది సైడ్ చైన్ ఆఫ్ రైబోఫ్లావిన్ అంటే ఇక్కడ CH3 ఉంది కదండి. ఈ CH3కి సైడ్ చైన్ మనకి ఏ విధంగా వస్తుంది, రైబోజ్ అనేది న్యూక్లియస్ వస్తుంది. ఆ రైబోజ్ న్యూక్లియస్ లాక్టోఫ్లావిన్ నుంచి ఏ విధంగా వస్తుంది అనేది మార్నింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనండి. సో నెక్స్ట్ క్లాస్లో ద సింథసిస్ ఆఫ్ రైబోఫ్లావిన్ స్ట్రక్చర్ అనేది చూద్దాం. దాని తర్వాత B6 విటమిన్, దాని విటమిన్ H, ఓకేనా, నికోటినిక్ యాసిడ్స్, ఈ రెండు కనుక చెప్తే మీకు ఇంకో 2 కాంపౌండ్స్ అనేది చెప్తే కనుక అయిపోతుంది. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. దీని స్ట్రక్చర్ చూడండి. కాంపౌండ్ సి ఫస్ట్ వచ్చింది, సి నుంచి బి ఎలా వచ్చింది, బి నుంచి ఏ ఎలా వచ్చింది, ఏ నుంచి లుమిఫ్లావిన్ ఎలా వచ్చింది. ఇప్పుడు లుమిఫ్లావిన్ నుంచి రైబోఫ్లావిన్ అనేది ఎలా వస్తుంది. రైబోఫ్లావిన్ కి లుమిఫ్లావిన్ కి ఓన్లీ వన్ డిఫరెన్స్, దట్ ఈస్ ద సైడ్ చైన్ ఆఫ్ దిస్ వన్. సో ఇక్కడ ఉన్న CH3 మీద సైడ్ చైన్ అనేది అక్కడ రైబోజ్ న్యూక్లియస్ అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో సైడ్ చైన్ ఎలా అటాచ్ అవుతుందని చూస్తే దాని స్ట్రక్చర్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనండి. సో కాబట్టి దీన్ని సార్ బాగా ప్రిపేర్ అయితే కనుక మీకు వస్తుంది. థ్యాంక్ యూ.